నుంచి వచ్చారు ఈ అనాథ శరణాలయానికి? ఎల్లందు నుంచి వచ్చాను. ఇల్లందు నుంచి? ఎల్లందు 21 ఫీట్ నుంచి. 21 ఫీట్. అసలు మీరు మీ పరిస్థితి చెప్పండి, అసలు ఎలా ఏం చేసేవాళ్ళు ఏంటి ఏ పరిస్థితి అంటే ఎట్లా బతకాలి, ఏ తీరుగా బతకాలి అనేది నాకు పెద్ద సమస్య అయిపోయింది. మరి కొడుకులు లేరు, బిడ్డలు లేరు. ట్యూషన్ చెప్పుకుంటా 36 సంవత్సరాలు చెప్పుకున్నా. 36 సంవత్సరాలు ట్యూషన్ టీచర్ గా పనిచేశారా? 1వ తరగతి నుంచి 5వ తరగతి దాకా. మీరు ట్యూషన్ చెప్పిన పిల్లలు ఏ పొజిషన్ లో ఉన్నారు? విదేశాలలో కొంతమంది ఉన్నారు. విదేశాలలో? ఇండియాలో కొంతమంది ఉన్నారు. వచ్చినప్పుడు ఎక్కువ డబ్బులు అట్లా ఇచ్చిపోతా ఉంటారు. నాకు జ్ఞాపకం వస్తుంది, పిల్లగాడు ఒకప్పుడు నా దగ్గర చదువుకున్నాడు కదా అని. అట్లా. మరి తల్లిదండ్రులు లేరు మీకు, భార్య పిల్లలు లేరు, వివాహం చేసుకోలేదా మీరు? చేసుకోలేదు. మరి ఎక్కడ ఉండేవాళ్ళు మీరు? అయితే అదృష్టం ఏంటంటే ఎల్లందులో 21 ఫీట్ ఏరియాలో సింగరేణి క్వార్టర్స్ ఖాళీగా ఉన్నాయి కొన్ని. ఒక క్వార్టర్ అంటే ఎవరు పడితే వాళ్ళే క్వార్టర్ని మంచిగా శుభ్రం చేసుకొని అలా ఉంటా ఉండేది. అట్లా నేను ఒక క్వార్టర్స్ లో ఉన్నా. ఇక దాంట్లోనే ట్యూషన్ చెప్పుకుంటా ఉండేది. పిల్లలు పోయినాక వండుకొని తింటా ఉండేది. ఎంతకాలం అని వండుకొని తింటే నాకు చేత కావటం లేదు. రోజుకు చేత కావట్లేదు, రోజుకు రోజు చేత కావటం లేదు. లాభం లేదని చెప్పేసి ఇక బాధ అనిపిస్తుంది. వండుకున్నప్పుడు ఏం చేసేవాళ్ళు? ఇక ఏం చేసేవాళ్ళు అంటే బిస్కెట్లు తినేది, చాయ్ తాగేది. ఇక ఒక్కోసారి ఒట్టిన పడుకునేది. ఆకలితోనే పడుకునేవాళ్ళు? ఆకలితోనే పడుకునేవాళ్ళు. ఏం చేయాలి? ఖాళీ కడుపుతోనే పడుకునేవాళ్ళు? ఖాళీ కడుపు. అప్పుడు మీ ఫీలింగ్ ఏంటి ఖాళీ కడుపుతో పడుకున్నప్పుడు, ఆకలి అవుతున్నప్పుడు? ఫీలింగ్ అంటే బతికినప్పుడు అందరు తిరిగే సుఖంగా ఉండాలి. మరి ఆ సుఖం అయితే ఏం లేదు. పోవాలి, పోవాలంటే పోవాలి అంతే. పోవాలంటే లేకుండా పోవాలి భూమి మీద అంతే, చనిపోవాలా? అది. అయితే ఇల్లందులో చాలా కష్టాలు పడ్డారు. చాలా అంటే చాలా. కానీ ఏం చెప్పుకుంటాం, నా తోటి వాళ్ళంతా జాబ్ ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు. కానీ నేను మనసులో బాధ ఉన్నది కానీ ఎవరికి చెప్పుకోలేదు కదా. ఒక్కసారైనా నేను బతికి ఉన్నానో లేనో చూద్దామని వచ్చింది. తోడ పుట్టిన చెల్లి బతికి ఉన్నామో మా అన్న బతికున్నాడో లేడో చూడాలని వచ్చింది. పుట్టిన సుఖం అనేది ఏం లేదు, పుట్టకుంటే ఈ కష్టాలు ఉండేవి కదా అనిపిస్తాయి. ఏడ్చానంటే మనసులో ఏడ్చానని పైకి ఏడవాలి. ఎందుకని అంటే నా కోసం ఎవరు రావట్లేదనా? ఎవరు రాకపోయినా నాకు బాధ లేదు. మనసులో ఎందుకు ఏడ్చారు మరి? నాకు తెలియదు, కానీ అది వచ్చేది. అట్లా వచ్చేది అంటే ఒంటరితనం అనే ఫీలింగ్. ఇలా ఒంటరితనం అనేది ఇంతమంది ఉన్నారు నాకు, మరి ఎందుకు ఏడుపు వస్తుంది? కొన్ని విషయాలు అది ఎందుకు వస్తుందో నాకే తెలియదు. మీరందరూ ఉన్నారు, నాకు ఏ బాధ లేదు. ఏదైనా అవసరం అయితే మీకు చెప్పుకుంటా. ఇంటి దగ్గర ఉన్నప్పుడు అంటే మీరు ఒక్కరే వండుకొని తినేవాళ్ళు కదా, అప్పుడు ఏడ్చేవాళ్ళ? చాలా చాలా ఏడ్చేవాళ్ళు.
ఎవరికి చెప్పకుండా ఏడ్చేవాళ్ళు. ఎవరికి చెప్పకపోయేది. ఇక నా ఏడు పెట్టుంటది అంటే అది మనస్ఫూర్తిగా ఉంటుందో మరి ఎట్లా ఉంటుందో నాకే తెలియదు. ఎందుకంటే ఏడిస్తే మన బాధలన్నీ కొంచెం బరువు దిగిపోయినట్టు ఉంటాయి అంటారు. కానీ అది మనస్ఫూర్తిగానే ఏడ్చేది కావచ్చు. నాకు సంబంధించిన విషయాలు నాకే కొన్ని తెలియవు. నమస్కారం అండి. ఏం పేరు మీ పేరు? నా పేరు చంద్రం. చంద్రం. ఓకే. ఏ ఊరు నుంచి వచ్చారు ఈ అనాథ శరణాలయానికి? ఇల్లందు నుంచి వచ్చాను. ఇల్లందు నుంచి? ఇల్లందు 21 ఫీట్ నుంచి. 21 ఫీట్. అసలు మీరు మీ పరిస్థితి చెప్పండి. అసలు ఎలా ఏం చేసేవాళ్ళు ఏంటి పరిస్థితి అంటే ఎట్లా బతకాలి, ఏ తీరుగా బతకాలి అనేది నాకు పెద్ద సమస్య అయిపోయింది. మరి కొడుకులు లేరు, బిడ్డలు లేరు, భార్య పిల్లలు ఎవరు లేరు. ఎవరు లేరు. అమ్మ నాన్న చనిపోయారు. ఎట్లా అనేది పెద్ద సమస్య. ఇక ట్యూషన్ చెప్పుకుంటా 36 సంవత్సరాలు చెప్పుకున్నా. 36 సంవత్సరాలు ట్యూషన్ టీచర్ గా పనిచేశారా? 1వ తరగతి నుంచి 5వ తరగతి దాకా. ట్యూషనే చెప్పారా? స్కూల్లో ఏమైనా? స్కూల్లో ఏం లేదు, ట్యూషన్. 36 సంవత్సరాలు ట్యూషన్ చెప్పి మరి ఆ స్టూడెంట్స్ ఎవరైనా గుర్తుపడతారా నిన్ను? వాళ్ళు గుర్తుపడతారు. ఏ పొజిషన్ లో ఉన్నారు వాళ్ళు ఇప్పుడు? ఏ పొజిషన్ అంటే మీరు ట్యూషన్ చెప్పిన పిల్లలు ఏ పొజిషన్ లో ఉన్నారు? విదేశాలలో కొంతమంది ఉన్నారు. విదేశాలలో? ఇండియాలో కొంతమంది ఉన్నారు. వచ్చినప్పుడు ఎక్కువ డబ్బులు అట్లా ఇచ్చిపోతా ఉంటారు. నాకు జ్ఞాపకం వస్తుంది, పిల్లగాడు ఒకప్పుడు నా దగ్గర చదువుకున్నాడు కదా అని. అట్లా ఓకే. బాధ అనిపిస్తుంది. ఏం చేస్తాం, బాధ అనిపించి ఏం చేస్తాం. ఓకే. నాకు ఆరోగ్యం బాగుండి మంచిగా ఉంటే నేను ఏదో ఉద్యోగం చేసుకుంటే అందరు తిరిగా నేను బతికేవాడిని. కానీ ఇప్పుడు నా పరిస్థితి అట్లా లేదుగా. మరి తల్లిదండ్రులు లేరు మీకు, భార్య పిల్లలు లేరు, వివాహం చేసుకోలేదా మీరు? చేసుకోలేదు. మరి ఎక్కడ ఉండేవాళ్ళు మీరు? అయితే అదృష్టం ఏంటంటే ఎల్లందులో 21 ఫీట్ ఏరియాలో సింగరేణి క్వార్టర్స్ ఖాళీగా ఉన్నాయి కొన్ని. ఒక క్వార్టర్ అంటే ఎవరు పడితే వాళ్ళే క్వార్టర్ని మంచిగా శుభ్రం చేసుకొని అలా ఉంటా ఉండేది. అట్లా నేను ఒక క్వార్టర్స్ లో ఉన్నా. ఇక దాంట్లోనే ట్యూషన్ చెప్పుకుంటా ఉండేది. పిల్లలు పోయినాక వండుకొని తింటా ఉండేది. ఎంతకాలం అని వండుకొని తింటే నాకు చేతగాటం లేదు. రోజు చేతగాట్లేదు, రోజు చేతగాటం లేదు, లాభం లేదని చెప్పేసి ఇక బాధ అనిపిస్తుంది. వండుకున్నప్పుడు ఏం చేసేవాళ్ళు? ఇక ఏం చేసేవాళ్ళు అంటే బిస్కెట్లు తినేది, చాయ్ తాగేది. ఇక ఒక్కోసారి ఒట్టిన పడుకునేది. ఆకలితోనే పడుకునేవాళ్ళు? ఆకలితోనే పడుకునే. ఏం చేయాలి, ఖాళీ కడుపుతోనే పడుకునేవాళ్ళు. ఖాళీ కడుపు. అప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? ఖాళీ కడుపుతో పడుకున్నప్పుడు, ఆకలి అవుతున్నప్పుడు ఫీలింగ్ అంటే బతికినప్పుడు అందరు తిరిగే సుఖంగా ఉండాలి. మరి ఆ సుఖం అయితే ఏం లేదు. పోవాలంటే పోవాలి అంతే. పోవాలంటే లేకుండా పోవాలి భూమి మీద అంతే. చనిపోవాలా? అది అట్లా ఏం చేస్తుంది. వాస్తవానికి మీరు ఎవరు లేకనే ఈ అనాథ శరణాలయానికి వచ్చారు. అయితే ఇది ఎట్లా ఉన్నట్టు ఎట్లా తెలిసిందంటే ఇదే రూట్ లో జుగులిపురం పోతా ఉండేది. ఆ బోర్డు రాసి ఉన్నది. అప్పుడు ఇంకా ఇట్లా ఇంత బంగ్లా లేదు. అమ్మ అనాథ శరణాలయం అని బోర్డు రాసింది. అక్కడ మా చెల్లిని మా బావని ఇట్లా అడిగితే ఇక్కడ ఆశ్రమం పెడతారని చెప్తే అప్పుడు ఇక్కడికి వచ్చింది. అయితే ఇల్లందులో చాలా కష్టాలు పడ్డారు. చాలా అంటే చాలా. కానీ ఏం చెప్పుకుంటాం, నా తోటి వాళ్ళంతా పెద్ద జాబులు ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు. కానీ నేను మనసులో బాధ ఉన్నది కానీ ఎవరికి చెప్పుకోలేదు కదా. ఎవరికి చెప్పుకోలేదు. నానేవారు ఎవరు లేరు. చెల్లె ఉన్నది కానీ పాలు అంచెలు ఉంటది. ఇక తమ్ముడు ఉన్నాడు కానీ కనీసానికి. మరి మీరు ఇక్కడికి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది? ఇక్కడికి వచ్చి 4 సంవత్సరాలు అయింది. మీరు
4 సంవత్సరాల నుంచి కనీసానికి చెల్లి ఒక్కసారి చూడడానికి రాలే, కనీసానికి తమ్ముడు ఒక్కసారి రాలే. తమ్ముడు రాలే కానీ చెల్లి ఒక్కసారి వచ్చింది 4 సంవత్సరాలలో. ఆమె అసలు నేను ఎప్పుడు చూడలే మరి ఆమెని. నేను చూశాను తనని, మీరు చూడలే. ఒక్కసారి వచ్చింది ఆమె. ఆ ఒక్కసారైనా నేను బతికి ఉన్నానో లేను చూద్దామని వచ్చింది. తోడ పుట్టిన చెల్లి బతికి ఉన్నామో మా అన్న బతికున్నాడో లేడో చూడాలని వచ్చింది. ఎప్పుడైనా గుర్తుకొస్తారా మీ సిస్టర్స్ మీకు? వస్తారు. తమ్ముడు చెల్లె గుర్తుకొస్తుంది. చెల్లి అంటే ఎఫెక్షన్ వేరే ఉంటది, ఆ ప్రేమ వేరే ఉంటది చెల్లెళ్ళు అంటే. తమ్ముడు చెల్లి గుర్తుకొచ్చినప్పుడు ఏం చేస్తారు? ఏం చేస్తాం, గుర్తుకొస్తుంది కదా అంటే చాలా బాధ అనిపిస్తుంది. పుట్టిన సుఖం అనేది ఏం లేదు, పుట్టకుంటే ఈ కష్టాలు ఉండేవి కదా అనిపిస్తుంది. పుట్టకపోతే కష్టాలు ఈ కష్టాలు ఉండేవి కదా. ఒక్కోసారి అసలు పోతే కూడా ఈ కష్టాలు లేకుండా పోతాయి కదా అనిపిస్తుంది. పోతే అంటే చనిపోవడం. మీరు ఎంతమందికి ట్యూషన్ చెప్పుంటారు? ఎంతమందికి అంటే చాలా మంది చెప్పిన పిల్లలకి. ఇప్పుడు ఈ వీడియో స్టూడెంట్స్ చూస్తారంటారా? ఒకవేళ వీడియో చూస్తే మీ స్టూడెంట్స్ మీ దగ్గరికి వస్తారా? గుర్తుపడతారా మిమ్మల్ని? గుర్తుపడతారా? ఏ క్లాస్ వరకు చెప్పేది మీరు ట్యూషన్? 1వ తరగతి నుంచి 5 వరకు. 1వ తరగతి నుంచి 5 వరకు చెప్పేవాళ్ళు. నేను 9th వరకు చదివిన 69లో 9th వరకు చదివారు. ఓకే, ఇప్పుడు ఈ వీడియో స్టూడెంట్స్ చూస్తే మిమ్మల్ని గుర్తుపడతారు? కంపల్సరీ గుర్తుపడతారు. చెప్పు స్టూడెంట్స్ కి చెప్పు, అటు చూసుకుంటూ. ఏం చెప్పేవాడివి? నేను ఏ ఏరియాలో ట్యూషన్ చెప్పేవాడివి? నా దగ్గర చదువుకున్న స్టూడెంట్స్ అందరూ బాగున్నారా అని చెప్పండి. అయ్యా అందరూ బాగున్నారా? 21 ఏరియాలో నా దగ్గర చదువుకున్నటువంటి వాళ్ళు ఎప్పుడైనా మీరు ఉద్యోగాలు చేసుకుంటా మళ్ళీ ఎల్లంది వచ్చినప్పుడు నన్ను కలిస్తే కొద్దిగా నాకు సంతోషం అనిపిస్తుంది. నేను ఎల్లందులో 21 ఏరియా, ఇప్పుడు అనాథాశ్రమంలో కొత్తగూడెం హేమచంద్రపురం గుట్ట పక్కన ఉంటున్నాయి. హేమచంద్రపురం గుట్ట పక్కన. బాధ అనిపిస్తుంది ఒక్కోసారి. మనిషి పుట్టినప్పుడు సంతోషంగా ఉండాలి. కన్నీళ్ళు ఎందుకు వస్తున్నాయి మీకు? రావాలి, కన్నీళ్ళు వస్తున్నాయి. కంపల్సరీ వస్తాయి. అంటే ఇక ఎప్పుడైనా అడిగావా దేవుడిని, దేవుడా మరి ఎందుకు నన్ను ఎవ్వరు లేకుండా ఎందుకు పుట్టించినావు నన్ను? దేవుణ్ణి అడగలేదు కానీ దేవుని మీద కోపం వచ్చి చాలా సార్లు. దేవుడి మీద కోపం వచ్చింది చాలా సార్లు. దేవుణ్ణి తిట్టారు చాలా సార్లు. ఎందుకు తిట్టారు? అందరి ఉంచినట్టు నన్ను ఉంచితే నేను కష్టం చేసుకుని లేక ఉద్యోగాలు చేసుకుని బతికేవాడిని కదా. ఏముంచలేదు మీకు? ఏముంచలేదు? ఏముంచారు? ఈ నొప్పులు చేపట్టే నా ఆరోగ్యం దెబ్బతిని మెడ నరాలు. ఈ నొప్పులు చేపట్టే ఎదుగుదల ఆగిపోయింది. పుట్టిన కానీ 12 సంవత్సరాల మట్టుకు బాగానే ఉన్నా. ఇక ఆ తర్వాత నొప్పులు వచ్చేసి ఎదుగుదల ఆగిపోయింది. ఈ నొప్పులతోటి 9th వరకు చదివిన. ఇక కష్టం చేసుకోలేను. ఈ 9th వరకు చదివిన కాబట్టి ఇక 1వ తరగతి నుంచి 5 వరకు పిల్లలకి ట్యూషన్ చెప్పేది. పిల్లలందు పోతే అందరూ సంతోషపడతారండి. ఓకే, అట్లా బాధ అనిపిస్తుంది. బంధుమిత్రులు ఎవరు రారు మిమ్మల్ని చూడడానికి? కలిస్తే ఉన్న ప్రేమంతా ముఖంలో చూపిస్తారు కానీ నేను ఇట్లా ఉన్నా పలాని కాడ ఉన్నా ఎవరు రారు. అంతే కదా. ఈ సొసైటీలో గొప్ప స్థితిలో ఎవరైనా కలెక్టర్ అయిందనుకో ఆయన మా బంధువు అంటారు. అంతే. ఎవరైనా ఒక ఎస్ఐ అయిందనుకో ఆయన మా బంధువు అంటారు. ఎవరైనా ఒక గొప్ప స్థితిలో ఒక మంచి ఇల్లు కట్టుకున్నాడు అనుకో ఆయన మా బాబాయో మా అన్న అంటారు. కానీ ఏ దిక్కు లేకుండా ఒక అనాథ శరణాలయంలో ఉంటే ఆయన మా బంధువు అని ఎవరు చెప్పుకుంటారా? ఎవ్వరు చెప్పుకునే పరిస్థితిలో లేరు. చెప్పుకోరు. గొప్పోళ్ళనే మా వాళ్ళు అంటారు. అంతే. కొంచెం మన పరిస్థితి బాగాలేక ఉంటే మనకెవ్వరు అంటే అంతే కదా. ఎండిపోయిన చెట్టు కింద ఎవరైనా కూర్చుంటారా? కూర్చోరు.
పచ్చని చెట్టు కింద అందరు కూర్చుంటారు. కూర్చుంటారు. సో ఈ సొసైటీకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మీరు ఒక గురువుగా, ఇక నేను అంటే డబ్బు ఉంటేనే విలువిస్తారా, అంటే ఏం చెప్పదలుచుకున్నారు? ఇటువంటి విషయాలు నేను ఎప్పుడు చెప్పలేదు. ఏం ఓన్లీ చదువు చెప్పడమే వచ్చు, అంతవరకు. అంతవరకే. ఓకే. కాకపోతే వాళ్ళు ఏదేదో చెప్పాలనిపిస్తుంది కానీ ఏమీ చెప్పలేరు. చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు ఇప్పుడు మీరు. చెప్పాలన్న ఇది ఉంటుంది కానీ ఏం చెప్పాలి, ఎట్లా చెప్పాలనేది తెలియదు. ఎప్పుడైనా మనస్ఫూర్తిగా ఏడ్చారా? ఏడ్చారంటే ఇంటికాడ మా అవ్వ అయ్య ఉన్నప్పుడు ఏడ్చాను. కానీ ఇంట్లో ఎవరు లేనప్పుడు మంచంలో పండుకొని దుప్పటి కప్పుకొని నాకు నేను ఏడ్చాను. దుప్పటి కప్పుకొని ఒక్కరే ఏడ్చేవాళ్ళు. ఎందుకంటే మనం తీస్తే వాళ్ళకి కనిపిస్తుంది, వాళ్ళు ఫీల్ అవుతారు, బాధపడతారు. అది అదట్లా ఒంటరిగా ఏడ్చేవాళ్ళు. అదట్లా ఇప్పటి వరకు అయితే నాకు ఏ ఇబ్బంది లేదా, ఆకలికి అన్నం దొరుకుతుంది. ఇక మరీ కాలు రెక్కలు అంటే కాలు చేతులు దగ్గర పడ్డప్పుడు అప్పటి పరిస్థితి ఎట్లుందో నాకు తెలియదు. కానీ ఎలా ఉంది ఇక్కడ అమ్మ అనాథ శరణాలయంలో? ఎలా ఉంది? ఏ ఇబ్బంది లేకుండా సుఖంగా సంతోషంగా ఉంటుంది. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎలా ఉంటది ఈ ఆశ్రమంలో, అమ్మ ఆశ్రమంలో? మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం చేస్తుంటారు, ఏం పెడతారు ఇక్కడ? ఇంకేం ఉదయం పూట చాయ్ పోస్తారు, అది అయిన తర్వాత ఇక టిఫిన్ పెడతారు, ఆ తర్వాత అన్నం పెడతారు, సాయంత్రం మళ్ళీ అన్నం పెడతారు. సంతోషం. మళ్ళీ సాయంత్రం చాయ్ ఉంటదిగా? మర్చిపోయినా. బాధపడకండి. చాయ్ ఉంటుంది. ఇంటికాడ కూడా చేసుకోలేరు, అట్లా ఇంటి దగ్గర కూడా చేసుకోలేరు. ఎవరైనా పోస్తే తాగాలన్నట్టుగా అనిపిస్తుంది కానీ నాకు నేను చాయ్ చేసుకొని తాగాలి అనే పరిస్థితి లేదు. ఇక్కడికి వచ్చాక ఎప్పుడైనా ఏడ్చారా? ఏడ్చానంటే మనసులో ఏడ్చానని పైకి ఏడవాలి. ఎందుకని? అంటే నా కోసం ఎవరు రావట్లేదనా? ఎవరు రాకపోయినా నాకు బాధ లేదు. మనసులో ఎందుకు ఏడ్చారు మరి? నాకు తెలియదు కానీ అది వచ్చేది, అట్లా వచ్చేది. అంటే ఒంటరితనం అనే ఫీలింగ్? ఎలా ఒంటరితనం అనేది ఇంతమంది ఉన్నారు నాకు, మరి ఎందుకు ఏడుపు వస్తుంది? కొన్ని విషయాలు అది ఎందుకు వస్తుందో నాకే తెలియదు. మీరందరూ ఉన్నారు, నాకు ఏ బాధ లేదు. ఏదైనా అవసరం అయితే మీకు చెప్పుకుంటా. ఇంటి దగ్గర ఉన్నప్పుడు అంటే మీరు ఒక్కరే వండుకొని తినేవాళ్ళు కదా, అప్పుడు ఏడ్చేవాళ్ళ? చాలా ఏడ్చేవాళ్ళు. ఎవరికి చెప్పకుండా ఏడ్చేవాళ్ళు? ఎవరికి చెప్పకపోయేది, అసలు ఎవరికి చెప్పాలి అని కూడా అనిపించకపోయేది. మనస్ఫూర్తిగా ఏడుస్తారా? ఇక నా ఏడుపు ఎట్లుంటది అంటే అది మనస్ఫూర్తిగా ఉంటుందో మరి ఎట్లా ఉంటుందో నాకే తెలియదు. ఎందుకంటే ఏడిస్తే మన బాధలన్నీ కొంచెం బరువు దిగిపోయినట్టు ఉంటాయి అంటారు, కానీ అది మనస్ఫూర్తిగానే ఏడ్చేది కావచ్చు. నాకు సంబంధించిన విషయాలు నాకే కొన్ని తెలియవు. సో ఎనీవే, ఏంటి పరిస్థితి ఇప్పుడు ఇక్కడ ఆశ్రమం ఎలా ఉంది? మంచిగా ఉందా అమ్మ ఆశ్రమం? ఏ ఇబ్బంది లేకుండా అన్ని బాగున్నాయి. కానీ ఇది కూడా చాలా కాలు చేతులు దగ్గర పడ్డప్పుడు, చేతగానప్పుడు నా పరిస్థితి ఏంది? నమ్మకం ఉందా ఇక్కడ ఆశ్రమంలో చూసుకుంటారని? మీ కాళ్ళు చేతులు పడిపోతే చూసుకుంటారనే నమ్మకం ఉందంట? నమ్మకం ఉన్నది, కానీ ఎట్లా నమ్మకం చాలా సార్లు మీకు చెప్పుకోవాలనిపించేది. పూర్తిగా చేత కానప్పుడు చూసేటి ఇంకేమైనా ఉన్నాయా, అయ్యగారికి చెప్తే చూసి పెడతారు కావచ్చు అనుకున్నాను. ఏం చూస్తావు చెప్పు, నేను తీసుకెళ్తా. పూర్తిగా చేత కానట్టు పరిస్థితులు ఇంకా చూసే వాళ్ళు ఉన్నారా? చూసి నేనే చేస్తా. మీతోటి చేయించుకుంటారా? నా కొడుకు చేస్తాడు. నమ్మకం లేదా నీకు? అది నమ్మకం ఉంటుంది, నమ్మకం లేదు. చేస్తాం, మేమే చేస్తాం. దేవుడు ఎందుకు నన్ను చిన్నప్పుడే తల్లికి దూరం చేశాడు? అలాంటి సేవ చేయటం. ఎస్, ఎగ్జాక్ట్లీగా. చిన్నప్పుడు ఎందుకు తండ్రికి దూరం చేశాడు? తల్లి తండ్రికి ఇద్దరికి ఎందుకు నాకు దూరం చేశాడంటే మీలాంటి వాళ్ళకి సేవ చేయడానికి. అర్థమవుతుందా?
అసలు దేని గురించి దిగులు పడాల్సిన పని లేదు, దేని గురించి బాధపడాల్సిన పని లేదు. తప్పకుండా మీకు అప్పుడే కాలు చేతులు పడిపోవు. మీరు చాలా మంచిగా ఉంటారు. అసలు మీరు దేని గురించి టెన్షన్ పడాల్సిన పని లేదు. సరేనా? సరే. అమ్మమ్మమ్మమ్మ, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మీరు అస్సలు టెన్షన్ పడొద్దు, బాధపడొద్దు. చూస్తున్నారు కదండి, ఇల్లందు పరిసర ప్రాంత ప్రజలు, ఇల్లందులో 21 బస్తీయా 21లో ఎన్ని సంవత్సరాలు? 36 సంవత్సరాలు ట్యూషన్ చెప్పాడు. అవును. ఇల్లందులో 36 సంవత్సరాలు ట్యూషన్ చెప్పినటువంటి వ్యక్తి ఈరోజు మీకు చాలా మందికి ట్యూషన్లు చెప్పుంటాడు. సో ఈ వీడియో మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో, సో ఏ దేశంలో సెటిల్ అయిపోయారో, ఎక్కడెక్కడ ఉద్యోగాలు చేస్తున్నారో, ఈయన పేరు చంద్రం. సో చంద్రం గారు ట్యూషన్ టీచర్. మీ ట్యూషన్ టీచరు అమ్మ అనాథ శరణాలయంలో ఉంటున్నారు. ఆయన మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏం లేదు, ఏం అవసరం లేదు. మీరు వచ్చి సార్ బాగున్నారా అని మీరు ఒక్కసారి, ఎందుకంటే దేవుడు తనకి తల్లిదండ్రులు నుంచలేదు, బంధువులు లేరు, ఎవ్వరు లేరు ఆయనకి. సో మీరు వచ్చి సార్ ఎలా ఉన్నారు, బాగున్నారా అని ఒక 2 మాటలు మాట్లాడి మీరు వెళ్తే ఆయన చాలా సంతోషం అనిపిస్తుంది. అమ్మా, మనసుకు చాలా సంతోషం అనిపిస్తుందంట. అదే మీ దగ్గర నుంచి ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఇంతమందికి టీచింగ్ చేశాను కదా, సో ఒక్కరన్నా కనబడట్లేదని చాలా బాధపడుతున్నాడు. కనుక వీడియో చూస్తున్న వాళ్ళు తప్పకుండా వీళ్ళ స్టూడెంట్స్కి వీడియో చేరే వరకు ప్రతి ఒక్కరు మరి షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో కొంతమంది కలిస్తే డబ్బులు కూడా తీసి నాకు తెలియకుండా జేబులో పెట్టిపోతారు. కొంతమంది స్టూడెంట్స్ పేరు చెప్పండి, గుర్తున్నారా? ఎవరైనా గుర్తులేరా? పేర్లు లేవు వాళ్ళవి. పేర్లు ఉన్నాయి కానీ గుర్తులేవు. ఒక్కరి కూడా గుర్తులేవా? మీకు ఇష్టమైన స్టూడెంట్స్ ఉంటారు కదా, ఒకళ్ళకి చెప్తే ఇంకొకరికి బాధ ఉంటుంది. ఒకరి పేరు చెప్తే ఇంకొకరికి బాధ ఉంటుంది కదా. తప్పకుండా. సో అందరు స్టూడెంట్స్ మీకు ఇష్టమే? అందరు ఇష్టమే, నేను అందరికి ఇష్టమే. ఓకే, రైట్. చంద్రయ్య గారు మరి కొత్తగూడెంలో అమ్మ అనాథ శరణాలయంలో ఉంటున్నారు. మీకు టీచింగ్ చేసినటువంటి పంతులు గారు, ఎక్కడున్న ఈ వీడియో చూస్తున్న వాళ్ళు, ఇల్లందులో చదువుకున్నటువంటి వాళ్ళు ఒక్కసారి వచ్చి ఆయనని గలవండి. సో ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. వీళ్ళ స్టూడెంట్స్కి ఈ వీడియో అందేంత వరకు ప్రతి ఒక్కరి వీడియోకి షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా చాలా థ్యాంక్ యూ. ఏ ప్రాబ్లం ఉండదు ఇక్కడ, ధైర్యంగా ఉండండి. సరేనా? రైట్.